ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలను పరిశీలిద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి ముందుగా గ్రహస్థితులు రాహువు, బుధుడు, కుజుడు చక్కగా మనకి మీనరాశిలోను, ఆ తర్వాత రవి, శుక్ర, బుధులు మనకి మేషరాశిలోను, తర్వాత ఈ యొక్క కేతువు షష్ఠ స్థితిలోనూ ఉండడం మనకి చూద్దాం. ఇప్పుడు ఈ వారం ఏంటంటే ఈ మేషరాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రమోషన్స్ రానటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి, జీతాలు పెరగనటువంటి వాళ్ళకి జీతాలు పెరుగుతాయి, ట్రాన్స్ఫర్స్, మరి లాభ శని మీకు కావలసిన చోట్లకి మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే గృహాలు లేనటువంటి వాళ్ళంతా కూడా గృహాలు కొంటారు సొంత ఇళ్లలోకి. అయితే మూఢాలు జరుగుతున్నాయి కాబట్టి మనకి ఈ మూఢాల్లో కొత్తగా గృహ ప్రవేశాలు జరగకపోవచ్చు, శంకుస్థాపనాలు జరగకపోవచ్చు, కానీ భూమి కొనుగోలులు ఇవన్నీ కూడా చేస్తారు. ఇక ధనస్థానంలోకి గురుడు మరి మే 1, 2024 సంవత్సరం నుంచి వచ్చాడు కాబట్టి చక్కగా ధనం ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది కనబడుతుంది మీకు. తర్వాత షేర్స్లో మీరు గతంలో మీరు ఏర్పాటు చేసుకున్నటువంటివన్నీ కూడా మంచి రేట్లు పెరిగి ఆర్థికంగా మిమ్మల్ని బలోపేతం చేస్తుంది. ఇక వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అన్ని రకాల వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. కాకపోతే అనవసరమైనటువంటి అపవాదులు, అనవసరమైనటువంటి తలపోట్లు ఈ యొక్క మేషరాశి వారిని చుట్టుముడతాయి. అదేవిధంగా ఈ యొక్క మెంటల్ టెన్షన్స్ స్త్రీలకి, మేషరాశి వాళ్ళందరికీ కూడా మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని గుర్తించట్లేదు, మా బంధువులు మమ్మల్ని కన్సల్ట్ చేసి ఏ పని చేయడం లేదు అనేటటువంటి బాధ బాగా అధికంగా ఉంటుంది. ఆ బాధ అంతా కూడా మీరు పోతుందన్నమాట. అలాగే మీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి వివాదాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా సమసిపోతాయి. రైతుల పంట బ్రహ్మాండంగా పండుతుంది. రైతులు చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. సినీ ఫీల్డ్ వారు మరి వీళ్ళందరికీ కూడా చక్కగా మంచి సినిమాలు ఆడడం, మంచి లాభాలు ప్రొడ్యూసర్లకి, ప్రొడక్షన్ యూనిట్లకి, మరి టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంచిగా వృద్ధి చెందుతారు. మరి ఈ కళలు నమ్ముకున్నటువంటి వాళ్ళు, సినీ, సంగీత కళాకారులు ఎవరైతే ఉన్నారో, నాట్య కళాకారులు, వాళ్ళకి పేరు ప్రతిష్టలతో పాటు ఆర్థికంగా వీళ్ళు ముందుకు వెళతారు. చేపల రొయ్యల చెరువులు బ్రహ్మాండమైనటువంటి ఆదాయాన్ని మీకు ఇస్తాయి. ఇక మీకు అన్ని విధాలుగా కూడా ఈ మేషరాశి వారికి సర్వతోముఖాభివృద్ధి కింద ఉంది. కాకపోతే మీకు ఈ యొక్క రాహు ప్రభావం వల్ల హాస్పిటలైజ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఊరికనే జస్ట్ కుర్చీ మీద పర్వాలేదులే వీల్ చైరే కదా అనుకొని ఎక్కి అటుకు మీద ఏదో ఒకటి తీయబోయి క్రింద పడిపోయి ఐసీయూలో చేరిపోయేటటువంటి పరిస్థితుల్లో చాలామంది మేషరాశి వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి అంటే చిన్న అజాగ్రత్త వల్ల మరి హాస్పిటలైజ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా తీసుకోండి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహుకు కిలోంపావు మినుముల్ని పచ్చ రంగు, ఆవు పేడ రంగు, లేకపోతే ఈ యొక్క గచ్చపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పెద్ద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు మీరు కుంకుమార్చన చేసుకోండి ఇంట్లో శనివారం నాడు. ఈ విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. మినుములు దానం చేయండి. బాగా మినుముల్ని సున్నుండలు తయారు చేసి పేద ప్రజలకు పంచిపెట్టండి దేవాలయాల్లో.